మీరు ఈ వీడియో చూస్తున్నది కేవలం యాదృచ్ఛికం కాదు, కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఆయనకు చాలా విలువైన వారు. మీ జీవితం పట్ల ఆయనకు ఒక పర్పస్ ఉంది. అందరూ అనుకున్నారు అది అక్కడే ముగిసింది అని. యేసు సమాధిలో పెట్టబడ్డాడు, రాయి పెట్టి మూసేశారు. ఆశలు అంతమయ్యాయి అనిపించింది. కానీ మూడవ రోజు అద్భుతం జరిగింది. రాయి తొలగించబడింది, సమాధి ఖాళీ అయింది, యేసు లేచాడు, ఆయన ఇంకా జీవించే ఉన్నాడు. ఇది కేవలం ఒక సంఘటన కాదు, మన జీవితానికి ఒక గొప్ప సందేశం. చీకటి ఎప్పుడు శాశ్వతం కాదు, దేవుని యోచన ఎప్పుడు ఓడిపోదు. ముగిసింది అనుకున్న చోట దేవుడు నూతనంగా ప్రారంభిస్తాడు. మీ జీవితంలో కూడా బాధలు ఉండొచ్చు, నిరాశ ఉండొచ్చు, కానీ యేసు లేచినట్లే మీ ఆశ కూడా చిగురింపజేస్తుంది. గుర్తుంచుకోండి, ఆయన జననం ఆశను తీసుకొచ్చింది, ఆయన శిలువ ప్రేమను చూపించింది, ఆయన పునరుత్థానం మనందరికీ విజయాన్ని ఇచ్చింది. దేవుడు ఎందుకు రాజుల మధ్యలో జన్మించలేదు, ఎందుకు పశువుల పాకలో జన్మించాడు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే అస్సలు కథ ఇప్పుడు మొదలవుతుంది.